ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆగుదినా, ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. అది కాదు టీచర్, ఈయన సుమతి, సుమతిని వచ్చానన్నయ్యా. నీ చెల్లెలు సుమతిని నేనే అన్నయ్యా. నువ్వు నువ్వు నా చెల్లెలు సుమతివా? అవునన్నయ్యా, నేను నీ సొంత చెల్లెలు సుమతినే. నువ్వెంతో ప్రేమగా పెంచిన సుమతిని పండక్కి నీకు షర్టు కుట్టిన సుమతిని, నిన్ను కాదని ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన సుమతిని. ఏమంటున్నావమ్మా? నువ్వు నిజంగా సుమతివేనా? మరి నీ రూపం అదృష్టమో దురదృష్టమో తెలీదు, నా రూపం ఇలా మారిపోయిందో దినా. నా కొడుకు రామ్ని కాపాడుకునే ప్రయత్నంలో నా అసలు రూపం పోయి కొత్త రూపం వచ్చింది. అది ఎలా జరిగిందో చెప్తాను. వాట్ హ్యాపెండ్? ఫైర్ యాక్సిడెంట్ అయింది డాక్టర్, త్వరగా ట్రీట్మెంట్ చేయండి. చూడండి సుమతి గారు, ఇప్పుడు ఎలా ఉంది నాన్న? అంతా బాగుంది సీత. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మిరాకిల్గా ఉంది మావయ్య. నిన్న మీ కండిషన్ క్రిటికల్గా ఉందని డాక్టర్ చెప్పారు. అవును నాన్న, మేము చాలా భయపడ్డాం. రాత్రంతా నిద్రపోలేదు. ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాడు. దేవుడు కాదే, ఒక దేవత కాపాడింది. దేవత? ఎవరత్తయ్యా? ఆ, ఎవరు నాన్నా? మన ఊళ్ళో అమ్మవారు సీత. రాత్రి మీ అమ్మ ఆ అమ్మవారిని ప్రార్థించిందట. తను చాలా పవర్ఫుల్ దేవత కదా. పొద్దున కల్లా నా ఆరోగ్యం కుదిరిపడింది. మొత్తానికి ఏ ఇబ్బంది లేకుండా బయటపడ్డారు నాన్న. చాలా సంతోషంగా ఉంది. సారీ మావయ్య, మా అమ్మ గురించి ఇంకా ఆచూకీ దొరకలేదు. పేపర్లలో టీవీలో ప్రకటన కూడా ఇచ్చాం. అమ్మ ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. అయింది కదా బాబు, అమ్మ ఇక్కడికి వచ్చింది కదా. ఎవరమ్మా? సుమతి అత్తమ్మొచ్చిందా? కాదమ్మా, మన ఊరి అమ్మవారు. ఆ మీ అమ్మ ప్రార్థించి పడుకుంటే కల్లోకి వచ్చిందంట. అవునవును, కల్లోకొచ్చింది. సుమతిని కలవరిస్తున్న మీ నాన్నని పలకరించి వెళ్ళింది.
అమ్మ వచ్చుంటే బాగుండేది. ఈ టైంలోనైనా వస్తుంది. అమ్మను చూస్తాను అనుకున్నాను. ఎప్పుడో ఒకప్పుడు వచ్చి కలుస్తుందిలే బాబు, ఇప్పుడు కంగారేం లేదు. మా మామయ్య కండిషన్ ఎలా ఉంది? మాకే ఆశ్చర్యంగా ఉంది. నిన్నటి రిపోర్టుకి ఇవాళ రిపోర్టుకి అసలు పొంతనే లేదు. అంతా నార్మల్గా ఉంది. ఎవ్రీథింగ్ ఓకే. అయితే మా నాన్నకు ఇంకా ఏ సమస్య లేదు కదా డాక్టర్? ఏ ప్రాబ్లం లేదమ్మా. ఈరోజే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవచ్చు. రాత్రికి రాత్రే అద్భుతం జరిగిపోయింది. నిజంగా ఇది అద్భుతమే. అంతా మీ అమ్మదయ్య బాబు. ఆ అమ్మవారు దయలలిత. ఆ అమ్మవారు రామ్కే కాదు, అందరికీ అమ్మే. నేను వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను. మా ఇంటికి వెళ్దాం మామయ్య. ఇప్పుడు వద్దులే బాబు, ఇంకోసారి ఎప్పుడైనా వస్తాం. నాన్న, ఓ వారం రోజులుండి రెస్ట్ తీసుకుని వెళ్దురు గాని. లేదు సీత, ఇప్పటికే చాలా రోజులు లీవ్ పెట్టాను. వెంటనే ఊరెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. అవునే, ఇంటి దగ్గర మీ నాన్నమ్మ ఒక్కతే వంట చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. సరే మామయ్య, ప్లీజ్ టేక్ కేర్. ఆ, మీకు ఇలా అయిందని అక్కకు ఫోన్ చేసి చెప్పాను నాన్న. ఊరెళ్ళగానే ఒకసారి అక్క కనిపించండి. అలాగే సీత, మీరు బయలుదేరండి, మేం కూడా బయలుదేరతాం. బాయ్ మామయ్య. హ్మ్. బాయ్ అత్తయ్య. ఉమ్. పద సీత. ఆ బాబు, మేం ఊరెళ్తున్నామని విద్యాదేవి టీచర్ గారికి చెప్పండి. అవును సీత, నిన్న పాపం ఆవిడ చాలా కంగారు పడ్డారు. నేను బాగున్నానని చెప్పండి. త్వరగా మీకు ఆరోగ్యం కుదుటపడి ఆనందంగా ఉంటారని టీచర్ రాత్రి మాతో చెప్పారు నాన్న. అవును మామయ్య, ఏడుస్తున్న సీతని ఓదార్చి టీచర్ మాకు ధైర్యం చెప్పారు. ఆవిడ చెప్పినట్లే జరిగింది. అంతా మీ అమ్మగారి దయ్యే బాబు. అదే అమ్మవారి దయ రామ్. ఈసారి మన ఊరు వచ్చినప్పుడు అమ్మవారికి 100 కొబ్బరికాయలు కొట్టాలి. ఆ ముందు మీ ఇంట్లో కొట్టబే. మా ఇంట్లో ఎందుకు అత్తయ్య? ఆ, అంటే అమ్ముండేది మీ ఇంట్లోనే కదా బాబు. అమ్మవారు ఎక్కడైనా ఉంటారు లలిత, అనవసరంగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకు. మీరు రండి బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.